హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 12. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? అతను ఇచ్చిన విభూదిని తీసుకుని భర్త ఉన్న గదిలోకి వెడుతుంది పార్వతమ్మ. ఎప్పుడూ లేని విధంగా నిద్రలో కూడా భర్త ముఖం చికాకుగా ఉండడం గమనించింది. పాపం, ఇందాక కలిగిన భ్రమ వల్ల చికాకు పడ్డట్లు ఉన్నారు అనుకుని సాధువు తనకి ఇచ్చిన విభూది పొట్లం తెరిచింది. ఆ విభూదిని భర్తకు వాసన చూపించి నొసటికి రాస్తే ప్రశాంతంగా నిద్రపోతారని భావించింది. పొట్లం తెరవగానే ఆ విభూది వాసన ఏదో తేడాగా అనిపించింది ఆమెకి. ఇందాక తనకు వాసన చూపించిన విభూది ఇది కాదని గుర్తించింది. పొట్లాన్ని తన ముక్కు దగ్గర ఉంచుకొని వాసన చూడగానే ఆమెకు స్పృహ తప్పి ఏమండి అని అరుస్తూ కింద పడిపోయింది. నిద్రలో ఉన్న శంకర శాస్త్రికి తనకు ఇందాక కనిపించిన వికృతమైన ఆకారం మళ్ళీ కనిపించింది. ఈసారి ఆ ఆకారం కాషాయ వస్త్రాలు ధరించి తన ఇంటి వైపు వస్తోంది. నిద్రలోనే అసహనంగా అంటూ ఇటూ కదిలాడు శంకర శాస్త్రి. ఇంతలో భార్య పెట్టిన కేకకు అతనికి మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి తన మంచం పక్కన నేల మీద అచేతనంగా పడి ఉంది అతని భార్య పార్వతమ్మ. ఆమె చేతిలో నుంచి జారిపడ్డ పొట్లంలోని విభూది నేల మీద చెల్లాచెదురుగా పడి ఉంది. దూరం నుండే ఆ విభూది నుంచి వింత అయిన తీయటి వాసన వస్తోంది. క్షణాల్లో విషయం గ్రహించాడు ఆయన. ముక్కు మూసుకొని తన ఉత్తరీయంతో కింద పడ్డ విభూదిని తుడిచి దూరంగా విసిరేశాడు. తరువాత ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. కానీ ఆమెలో చలనం లేదు. వేగంగా ఇంట్లోకి వెళ్ళి ఒక ఉల్లిపాయను అడ్డంగా కోసి ఆమె ముక్కు వద్ద ఉంచాడు. ఆ ఘాటుకు ఆమెలో స్వల్పంగా కదలిక వచ్చింది. హమ్మయ్య, ఇక ప్రమాదం లేదు. స్పృహ రావడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చు, కానీ ప్రాణాపాయం అయితే లేదు అని నిశ్చయించుకున్నాడు. తరువాత కళ్ళు మూసుకొని తీక్షణంగా ఆలోచించాడు. ఇంతవరకు ఇది కేవలం దయ్యం చేసే పనిగానే భావించాడు. కానీ ఇప్పుడు ఆ దయ్యానికి మనుషుల సహకారం కూడా ఉన్నట్లు అతని ఆలోచనకు అందుతోంది. కాసేపు అలాగే ఆలోచించి ఉంటే అతడికి జరుగుతున్న విషయాల పట్ల స్పష్టత వచ్చేది. ఇంతలో వాకిట్లోంచి భవతీ భిక్షాందేహి అన్న కేక వినపడింది. వచ్చింది ఎవరో అర్థమయ్యింది శంకర శాస్త్రికి. ఒకసారి పూజ గదిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని నిర్భయంగా తలుపు తెరిచాడు. ఇందాక తనకు కలలో ఊహలో కనిపించిన వికృతమైన ఆకారం ఎదురుగా నిల్చుని ఉంది. మహారుద్రుడి మీద ఆన, నీకేం కావాలి? నిజం చెప్పు అన్నాడు శంకర శాస్త్రి. వికృతంగా నవ్వాడు ఆ వ్యక్తి. నాకు ఆ సుమంత్ గాడి ప్రాణం కావాలి. అతన్ని కాపాడాలనుకున్న విశాల్ ప్రాణం కూడా కావాలి. తాటాకు మంత్రాలతో నన్ను అడ్డుకోవాలి అనుకుని నీ ప్రాణాలు కూడా కావాలి అంటూ భయంకరంగా నవ్వాడు ఆ ఆగంతకుడు. పరమేశ్వరుని కటాక్షం ఉన్న వ్యక్తిని నేను. నా పుట్టుకి ఒక శివాలయ ప్రాంగణంలో జరిగింది. నన్ను నువ్వు ఏమీ చేయలేవు. అంతేకాదు, సుమంత్ను కాపాడకుండా ఆపలేవు అన్నాడు. శంకర శాస్త్రి వికటహట్టహాసంగా చేశాడు. ఆ వ్యక్తి ముందు నీ భార్య ప్రాణాలు కాపాడుకో, తరువాత దేశాన్ని ఉద్ధరించుదులే అన్నాడు. అన్నట్లు కాలేజీకి వెళ్ళిన నీ కూతురు దీక్ష క్షేమంగానే ఉందా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుకు రెండు వైపులా చూసిన శంకర శాస్త్రికి అక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే ఇంట్లోకి వచ్చి తన కూతురికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా వస్తుంది. మిన్ను విరిగి మీద పడ్డ నిబ్బరంగా ఉండే స్థితప్రజ్ఞుడు అయిన శంకర శాస్త్రి ఆ క్షణంలో ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక్కడ మామిడి తోట దగ్గర అచేతనంగా పడి ఉన్న భర్త ఒకవైపు, బయట నుంచి కేకలు పెడుతున్న గోవర్ధన్ ఒకవైపు, వీటికి తోడుగా హోరు గాలి, వర్షం. భర్త గుండెలపై చేయి వేసి చూసింది సావిత్రి. గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. స్వతహాగా డాక్టర్ కావడంతో క్షణాల్లోనే తమాయించుకుంది.
భర్తకు తనే సిపిఆర్ చేయడం ప్రారంభించింది. ముందుగా అతని చుబుకాన్ని పట్టుకుని తల కాస్త వెనక్కి వాల్చింది. తన 2 చేతులను కలిపి పట్టుకొని అతని ఛాతీ మధ్యలో బలంగా నొక్కసాగింది. అలా నిర్విరామంగా 2 నిమిషాల పాటు చేయడంతో అతను ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు. ధైర్యం వచ్చింది ఆమెకు. ఇంతలో బయట నుంచి గోవర్ధన్, మొగుణ్ణైతే బతికించుకున్నావు, మరి ఐసీయూలో ఉన్న నీ కూతురు సంగతేమిటో అంటూ అరిచాడు. తరువాత అతను దూరంగా వెళ్ళిపోతున్నట్లు అడుగుల శబ్దాన్ని బట్టి అనిపించింది ఆమెకు. 2 చేతులతో ముఖాన్ని కొట్టుకొని బిగ్గరగా ఏడ్చేసి, భగవంతుడా, ఎందుకు మాకీ కష్టాలు? ఎవరికి ఏ అపకారం చేయలేదే, ఎవరు మమ్మల్ని ఇలా వెంటాడుతున్నారు అంటూ ఆక్రోశించింది. ఊరుకోండమ్మా, అయ్యగారికేమీ కాదు అంటూ ధైర్యం చెప్పాడు షణ్ముగం. అతని భార్య చంద్రిక సావిత్రి భుజం మీద తడుతూ, అమ్మగారు, మీరు భయపడకండి. ఇదంతా ఆ గోవర్ధన్ గాడి దెయ్యం చేసిన పనే. తెల్లారగానే ఈ తోటలో ఉన్న గంగమ్మ రాయికి దండం పెట్టుకోండి. ఇక వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మేము కూడా ఆ తల్లి దయతోనే ఇక్కడ ఉండగలుగుతున్నాము. లేకపోతే మమ్మల్ని ఎప్పుడో చంపేసేవాడు అని చెప్పింది. ఏమీ మాట్లాడకుండా భర్తలో కదలిక రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అతని వంకే చూస్తోంది సావిత్రి. కొంతసేపటికి వర్షం ఉధృతి తగ్గింది. కరెంటు కూడా వచ్చింది. స్వల్పంగా కదిలాడు శ్యామలరావు. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. చూస్తే వికాస్. వెంటనే ఫోన్ తీసిన సావిత్రి, అల్లుడు గారు, అమ్మాయికెలా ఉంది అని అడిగింది. తన భర్త పరిస్థితి చెప్పి అతన్ని మరింత టెన్షన్కు గురి చేయడం ఆమెకు ఇష్టం లేదు. నువ్వెప్పుడు ఇంతేనా? అవతల మాట్లాడేది ఎవరో తెలుసుకోవా అంటూ వికృతమైన గొంతు వినపడింది అవతలి వైపు నుండి. ఉలిక్కిపడింది సావిత్రి. ఆ గొంతు తను ఎక్కడో వినింది. ఇందాక డాక్టర్ గోవర్ధన్ అని చెప్పింది నువ్వే కదూ? మరి ఇంతసేపు ఇక్కడ మామిడి తోటలో కేకలు వేసిన గోవర్ధన్ ఎవరు అని అడిగిందామె. మొత్తానికి ఆ పేరుతో మీ కుటుంబానికి చాలామంది శత్రువులు ఉన్నారన్నమాట. అదంతా నాకెందుకు గాని, నీ కూతురు మాత్రం ఐసీయూలో ఉంది. చచ్చిందో బతికిందో తెలీదు అని వికృతంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడతడు. కళ్ళు గిర్రున తిరిగాయి సావిత్రికి. కానీ వెంటనే తమాయించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తను ధైర్యంగా ఉండాలి. ముందు భర్తను బతికించుకోవాలి అని నిశ్చయించుకొని అతన్ని కదిపింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శ్యామలరావు. పక్కనే ఉన్న భార్యను, ఎదురుగా ఉన్న షణ్ముగం, చంద్రికలను చూశాడు. ఇందాక అతను వాళ్లను చూసి దయ్యాలుగా భావించి స్పృహ కోల్పోవడం గుర్తొచ్చింది సావిత్రికి. వెంటనే భర్త గుండెల మీద నెమ్మదిగా రాస్తూ, ఏమండి, వీళ్ళు దెయ్యాలు కాదు, వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు అని చెప్పింది. ముందు వీళ్ళను చూసి భయపడ్డ మాట నిజం. కానీ చంద్రిక తోటలోంచి వస్తూ ఉంటే వెనకే ఒక వికృతమైన ఆకారం నీడలాగా ఆమె వెనకే వస్తూ కనపడింది. హఠాత్తుగా ఆ నీడ గాల్లోకి ఎగిరి మనవైపు వస్తున్నట్లు అనిపించింది. ఆ ఆకారానికి మనకు గోవర్ధన్గా పరిచయం చేసుకున్న మనిషి పోలికలు కనిపించాయి. అప్పుడే నాకు స్పృహ తప్పింది అని చెప్పాడు శ్యామలరావు. ఇంతకీ ఆ గోవర్ధన్ గురించి మీకేమైనా వివరాలు తెలుసా అడిగింది సావిత్రి. తెలుసమ్మా, ఆ దెయ్యంగాడి గురించి పగలు చెప్పుకున్నా ఒళ్ళు వణుకు పుడుతాది. ఇప్పుడు వద్దులేమ్మా, మీరు హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చెబుతాను అన్నాడు షణ్ముగం. మీకు తిరిగి వెళ్ళడం కూడా ఉందా అన్న మాటలు బయట నుంచి వినపడ్డంతో భయపడింది సావిత్రి. ఎవరు మాట్లాడుతున్నది అని గట్టిగా అరిచింది సావిత్రి. ఏమైంది సావిత్రి అని అడిగాడు శ్యామలరావు ఓపిక తెచ్చుకొని పైకి లేవబోతూ. మీరు లేయవద్దు అంది సావిత్రి. తరువాత చంద్రిక వైపు తిరిగి, నీకేమైనా మాటలు వినిపించాయా అని అడిగింది. లేదన్నట్లుగా తల ఊపారు చంద్రిక, షణ్ముగం ఇద్దరు. శ్యామలరావు, డ్రైవర్ వెంకటేశ్లు కూడా అదే మాట చెప్పారు. ఇక మనం బయలుదేరుదాం, అక్కడ అల్లుడు గారు హైరానా పడుతుంటారు అన్నట్లు ఒకసారి ఫోన్ చేద్దామా అన్నాడు శ్యామలరావు. ఇందాకే చేశానండి, అమ్మాయికి బాగానే ఉందట, అల్లుడు బాగా అలసిపోయి ఉన్నాడట, ఫోన్ చెయ్యొద్దన్నాడు అంది సావిత్రి. సరే అయితే అంటూ పైకి లేవబోయాడు శ్యామలరావు. గబుక్కున అతని చెయ్యి అందించబోయారు షణ్ముగం, వెంకటేశ్లు. సున్నితంగా తిరస్కరిస్తూ తనే లేచి నిలబడ్డాడు శ్యామలరావు.
నాకేం పర్వాలేదు ఇప్పుడు. ఆ గోవర్ధన్ దెయ్యం వచ్చినా భయపడను అన్నాడు. మళ్ళీ బయట నుంచి వికృతమైన నవ్వు వినబడింది. అందరూ అదిరిపడ్డారు. ముందుగా తేరుకున్న వెంకటేష్ మాట్లాడుతూ, మొరిగే కుక్కలు కరవవు అని అంటారు. నేను బయటికి వెళ్ళి కారును ఇక్కడికే తీసుకుని వస్తాను, మీరెక్కుదురు గాని అన్నాడు. గుడిసె తలుపు తెరిచి బయటకు వెడుతూ షణ్ముగాన్ని గడియ పెట్టుకోమన్నాడు. ఈ గుడిసె తలుపు, దీనికున్న గడియ ఆ దెయ్యాన్ని ఆపలేవు. మనం కూడా బయటకు వెడదాం. ఒక్కడినే ఇలా పంపడం నాకు నచ్చలేదు అన్నాడు శ్యామలరావు. ఎవ్వరూ బయటకు రాకండయ్యా, చిటికెలో కారు తెస్తాను బయట నుంచి అరిచాడు వెంకటేష్. కొద్ది క్షణాలకే అతడు కారు లోపలికి తేవడానికి వీలుగా గేట్ బాగా తెరిచాడు. ఆ శబ్దం విన్న అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. గండం గడిచినట్లుంది అనుకొని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది సావిత్రి. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. కానీ 5 నిమిషాలు గడిచినా కారు స్టార్ట్ చేసిన శబ్దం వినపడలేదు. అందరిలో మళ్ళీ ఆందోళన మొదలైంది. మరో 5 నిమిషాలు గడిచాక ఎవరో 4-5 వ్యక్తులు గుడిసెను సమీపిస్తున్నట్లు అడుగుల శబ్దం వినబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగానే నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కూడా మాకు కమెంట్స్లో పెట్టండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఆ కథలను మన ఛానల్లో పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ.